హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహపత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకర్ణలోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, మహా గురువు అయినటువంటి మహా ఉపాధ్యాయుడైనటువంటి ఆ తండ్రి, చిరంజీవి అయినటువంటి ఆ తండ్రి, మాస్టర్ టీచర్, మహా టీచర్ అయినటువంటి తండ్రి రామ్తా తండ్రికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. తండ్రికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఎల్లవేళలా నేను తండ్రి కాన్షియస్తో నా కాన్షియస్ అనుసంధానమై సరెండర్ అవుతాను. సో బీట్. అలాగే ఈ వర్తమానంలో ఉన్న సమస్త సృష్టికి, సమస్త విశ్వ చైతన్యానికి, నా యొక్క స్వయానికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ. అలాగే రోజులాగే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి శాంతా మేడంకు సాదరంగా వెల్కమ్ చేసుకుందాం. మేడం, వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహపత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వరి మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఎంతగానో సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. ముఖ్యంగా రామ్తా మాస్టర్ గారికి అనంత కోటి వేల కృతజ్ఞతలు, ధన్యవాదాలు, ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ మాకు పూర్తిగా ఆయన కాన్షియస్ తోటి, ఆయన జ్ఞానంలోకి పూర్తిగా నన్ను చేర్చుకోవాల్సింది మా తండ్రికి విన్నవించుకుంటున్నాను. ఈరోజు లోబ్సాంగ్ రాంపా అనే పుస్తకం చదువుతున్నామండి. మొట్టమొదటిగా బ్రహ్మర్షి పితామహపత్రి సార్ గారు చెప్పిన ఒక చిన్న సెంటెన్స్ అండి. 1970లో నన్ను తట్టి లేపిన కారుణ్యమూర్తి, గొప్ప టిబెట్ యోగి అయిన లోబ్సాంగ్ రాంపా అనేసి ఆయన చెప్పుకున్నారు. అంటే 1970లో ఆయన్ని 1983లో దేహ విరమణ చేశారంట ఆయన లోబ్సాంగ్ రాంపా గారు. 20వ శతాబ్దపు ఆధ్యాత్మిక శాస్త్ర ఎప్పుడు మేడం ఆయన దేహం వదిలింది? ఎప్పుడు మేడం? 1983 అంట మేడం. ఓకే, అది నా ఇయర్. ఆ ఇయర్లో చాలా జరిగాయి మేడం. ఆ ఇయర్లో సొసైటీ మొదలైంది. ఆ ఇయర్లోనే మన సార్ పత్రి సార్, మన వాళ్ళ గురువు గారు సదానంద యోగి గారు అంటే భూలోక యాత్ర చేశారు. చాలా జరిగాయి. 83 నేను భూమి మీదకి వచ్చాను మేడం. 83/3/8 నేను భూమి మీదకి వచ్చాను మేడం. ఆ ఇయర్ చాలా జరిగాయి అనమాట. షిఫ్టింగ్ 20వ శతాబ్దపు ఆధ్యాత్మిక శాస్త్ర అధ్యాపకులలో అగ్రగణ్యుడంట ఆయన. యూ ఫర్ ఎవర్ అనే పుస్తకం రచించారనమాట ఆయన. నా చేత చదివించి నా జీవిత లక్ష్యాన్ని నాకి ఎరుకపరిచిన నా ప్రథమ ప్రియతమ ఆధ్యాత్మిక గురువు లోబ్సాంగ్ రాంపా అనేసి రాసుకున్నారు పత్రి సారు. సూక్ష్మ శరీరయానం గురించి, దివ్య చచ్చువు గురించి, ఆకాశిక్ రికార్డుల గురించి తన స్వానుభవాలతో సహాయంతో తిరుగులేని విధంగా ఆయన రాసి అందరికీ అందించిన మహాయోగి అని చెప్పుకున్నారు మేడం. మొదటి అధ్యాయము, నిజానికి పురుషుడి కన్నా స్త్రీలకే ఎక్కువ కాంతివంతమైన తేజ శరీరం ఉంటుంది. వాళ్ళు ఆధ్యాత్మిక తత్వాన్ని
కూడా పురుషుడి కన్నా మెరుగ్గానే గలిగి నేర్పుని కలిగి ఉంటారు. ఈ విధంగా స్త్రీలు పురుషుల కన్నా ఆధిక్యాన్ని కలిగి ఉన్నప్పటికీ ఇద్దరు సమానులే. సృష్టిలో నిజానికి మొత్తం ఉన్నదంతా ప్రాణమే. చనిపోయింది అని అనుకునే కళేబరంతో కూడా ప్రాణశక్తి ఉంటుంది. నిశ్చలంగా ఉన్నది కనుకే ఆ జీవి మరణించిందని మనం చెప్పుకుంటాం. నిజానికి ఆ శిథిలమవుతున్న శరీరంలో నుంచి మరో కొత్త ప్రాణి రూపుదిద్దుకోవడం ప్రారంభిస్తుంది. సృష్టి మొత్తం అనంతమైన నిరంతర చైతన్యంతో నిండి ఉంది. అచలం, జడం, కదలకుండా ఉండి అని మనం అనుకునే పదార్థాలలో, అణువుల్లో ఎల్లప్పుడూ భ్రమణం కనిపిస్తూనే ఉంటుంది. అణువులు అంటే ఓ పదార్థపు లక్షణాలని కోల్పోని అతి చిన్న తునకలన్నమాట. అవి ఎంత చిన్నవంటే వీటిని కంటితో చూడాలనుకుంటే వీలు పడదు. ఎలక్ట్రాన్లు మైక్రోస్కోప్ నైనా ఉపయోగించాలి, లేకపోతే దివ్య దృష్టినైనా సమకూర్చుకున్న యోగులను అడిగైనా తెలుసుకోవాలి. అణువులని నిశితంగా పరీక్షిస్తే అణువులు చిన్నవైనా అవి ఇంకా చిన్నవైన కొన్ని పరమాణువులు సముదాయాలతో ఏర్పడి ఉన్నాయనే సత్యం గోచరిస్తుంది. ఓ పరమాణువు చూడడానికి ఓ చిన్న సైజు సూర్య కుటుంబంగా ఉంటుంది. పరిణామపు మధ్యలో ఉన్న భాగం సూర్యుడిలాగా, ఆ మధ్య భాగం చుట్టూ కొంత దూరంలో ప్రదక్షిణ చేస్తున్న ఎలక్ట్రానులు భూమి, శుక్రుడు, అంగారకుడు లాంటి గ్రహాల లాగా మనకి గోచరిస్తాయి. ఓ సూర్య కుటుంబంలో ఖాళీ స్థలమే ఎక్కువగా ఉంటుందని మనకి తెలుసు. అలాగే ఓ అణువు లోపల కూడా చాలా భాగం ఖాళీ స్థలమే. మన మూలకాల కుటుంబంలోని ఒకానొక ముఖ్యమైన మూలకమైన కార్బన్ అణువులతోనే మన విశ్వం మొత్తం ఏర్పడింది. ప్రతి పదార్థంలోనూ మధ్యలో ఉండే న్యూక్లియస్ చుట్టూ విభిన్న సంఖ్యలో ఎలక్ట్రానులు గిర్రున పరిభ్రమిస్తూ ఉంటాయి. ఉదాహరణకి కార్బన్ అణువులో 6 ఎలక్ట్రానులు న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అంటే యురేనియం అణువులో 92 ఎలక్ట్రానులు పరుగులు పెడుతూ ఉంటాయి. మేడం సౌండ్ వస్తుంది ఏదో. అవునా మేడం? గట్టిగా ఏంటి మేడం? గట్టిగా మీదేనా ఏమన్నా బయట గట్టిగా వస్తుందా మేడం? నాకైతే వినిపిస్తుంది ఎక్కువ. ఇప్పుడు లేదు మేడం. మరి ఓకే. మానవుడు కూడా అనేకమైన అణువుల సముదాయమే. చూడడానికి ఒక ఘన పదార్థం లాగా, విగ్రహం లాగా మనం కనిపిస్తున్నాం. మన ఎముకల గూటిలోంచి మీది కండరాలలోంచి ఓ వ్రేలును ఈ ప్రక్క నుంచి ఆ ప్రక్కకి వెళ్ళేలా చేసేందుకు మనం ప్రయత్నిస్తే అదంత సులభమైన పని కాదని మనకు అర్థమవుతుంది. మనం మనుషులం కనుక మన వాళ్ళకి మన శరీరం ఓ ఘన పదార్థం లాగా కనిపిస్తుంది. కానీ నిజానికి ఇది మన మీద రుద్దబడిన ఓ భ్రమ మాత్రమే. మన శరీరాన్ని అత్యంత సూక్ష్మమైన ఓ క్రిమి తగినంత దూరంలో నిలబడి చూస్తూ ఉందని అనుకోండి. ఆ క్రిమికి మన శరీరం అనేక గ్రహాల సముదాయం లాగా, ఓ విశ్వకాయంగా, అనేక నదుల సంగమం లాగా, అనేక సూర్యుళ్ళు, నక్షత్రాల కుప్పల్లాగా, మబ్బుల్లాగా, జలపాతాల్లాగా కనిపిస్తుంది. మన ఎముకలు ఉన్న చోట్లలో గుత్తులుగా గాను, మాంసం ఉన్న చోట్ల కాస్త చెల్లా చెదురు మబ్బుల్లాగాను మన శరీరం ఆ సూక్ష్మ జీవికి కనిపిస్తుంది. కాదు మేడం, ఈ విశ్వంలో ఇప్పుడు చెప్పండి. మనకి ఆవులు ఉంటాయి కదా, ఆవులు, గోవులు కావచ్చు, కుక్కలు కావచ్చు, ఏ వేట్లకైనా ఏ జంతువుకైనా మనం అలాగే కనపడతా ఉంటాం. పెద్ద శరీరంతో చాలా బలంగా, అందుకే అవి మనం చూసి భయపడతాయంట. కానీ లేకపోతే వాటి బలానికి మనమే మనకు నిలువు కనపడితే వాళ్ళకి అడ్డంగా కనపడతా ఉంటాం, అంతగా అమారు కనపడతా ఉంటాం మేడం.
నేను కూడా విన్నాను, కానీ కుక్కలకి రాత్రిపూట కూడా కనిపిస్తది, కుక్కలకి, పశువులకి, జంతువులకి అంటారు. కానీ మేడం మనం శరీరం కూడా అంత పెద్దగా కనిపిస్తది అంటారా ఆవులకి కూడా? అవును, మన శరీరం మరి అంత పెద్దగా కనపడుతుందంట వాటికి. అవి మనం చూసి భయపడతాయన్నా, రెస్పెక్ట్ చేస్తాయన్నా, మనల్ని చూసి ఒక పర్వతంలాగా ఉంటాయంట మనం వాటికి. అందుకే అవి అంత మన అంటే ఒక పర్వతంలో ఒక మనిషి కనపడితే అక్కడ ఒక 10 మందో 50 మంది కనపడితే అందుకే బెదిరిపోతుంటాయి. అందుకేనేమో మేడం గుంపు అవును కదా. అవును ఉండొచ్చు మేడం. ఈ సూక్ష్మ కూడా నాకు తెలియదు, ఇప్పుడు తెలుసుకున్నా. అందుకని మన వాళ్ళు ఇప్పుడు చూడండి, వీటికి ఏమి తెలియదు అంటాం కదా పిల్లులు. ఇవి ఎవరన్నా వచ్చినా, వేరే వాళ్ళు వచ్చినారనుకో, అక్కడ ఎక్కడన్నా వేరే వాళ్ళు వస్తే కూడా ఈ నుంచి గర్ర వాటికి ఇది వీళ్ళకి, ఈ ఫారినర్స్కి అందరికి ఈయన కూడా పిల్లల జ్ఞానం ఈయన కూడా ఎంతో ఉందంట. పత్రిసారే చెప్పాడు, పిల్లులతో జ్ఞానం కూడా ఉందంట. పిల్లులు పెంపుకొని పెంచి ఆ పిల్లులతో కూడా ఎన్నో ఇవి ఉన్నాయంట ఈయనకి కూడా, ఈ లోక్ సంబ్రాంపాకు కూడా. ఈ పిల్లులు ఏమంటే చూడండి, బయట నుంచి ఎక్కడైనా ఎవరైనా వస్తే అట్లా అంటాయి. అవంట ప్రెగ్నెన్సీ, చూడండి మీరు, ప్రెగ్నెన్సీ ఉన్న లేడీస్ అయినా పసిబిడ్డలైనా ఉంటూ వాళ్ళ పక్కనే పడుకుంటాయి పిల్లులు. ఎందుకంటే వాళ్ళని రక్షించుకోవాలా, కాపాడుకోవాలా, ఎవరో వచ్చి మా వాళ్ళ మీద అటాక్ చేస్తారని అంట వాటికి. అందుకని గోళ్ళతో గోకేస్తాయంట అవి. కుక్కలు బయటికి ప్రదర్శిస్తుంటాయి, ఇవి లోపలే ఇంకా అంతకన్నా ఎక్కువ ఉంటుందంట. పిల్లలకి ఆ జ్ఞానం ఎక్కువ ఉంటుందంట, మన పైన ప్రేమ ఎక్కువ ఉంటుందంట, అటాచ్మెంట్. ఇప్పుడు ఇవి అంతే. ఇప్పుడు నేను లేదనుకో ఒక రోజు కూడా దిగులు పడిపోతాయి ఇవి తినకుండా, అట్లా డల్లుగా నేను వచ్చేదాకా చూసుకొని కాసుకొని ఉంటాయి అమ్మ అమ్మ అని. అట్లా ఎంత ప్రేమ చూపిస్తున్నారు కదా మేడం. అంటే ఏదే కానీ ప్రేమని అనుభూతి చెందగలవు ప్రతి జీవి అన్నట్లుగా ఇక్కడ కదా మేడం మనకి. అవును అవును అవును, చెందగలవు. ఎందుకంటే మనం వేటితో ఉంటే మన ఫ్రీక్వెన్సీతో ఏవి కనెక్ట్ అయితే అవి కనెక్ట్ అయిపోయి ఆ ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తాయి, అంతే. అవును మేడం, నిజమే. అది ఈ విశ్వంలో గ్రహాలు సూర్యుల చుట్టూ, ఎలక్ట్రాన్లు న్యూక్లియస్ల చుట్టూ ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి. రాతిలోను, ఓ చెట్టు కొమ్మలోను, ఓ నీటి చుక్కలోను ఈ నిరంతర భ్రమణము అవిశ్రాంతంగా జరుగుతూనే ఉంటుంది. మానవులలోని అణువుల్లోని పరిభ్రమణము ఓ విధమైన విద్యుత్తును సృష్టిస్తుంది. ఈ విద్యుత్ సృష్టిస్తున్న పరమాత్మ అందించే విద్యుత్తో కూడి ప్రాణశక్తి అనే పేరుతో పిలువబడుతుంది. ఆ ప్రాణశక్తితోనూ ఈ ప్రపంచంలోని జీవితం సాగుతోంది. మన భూమి మీద ఉత్తర దక్షిణ ధ్రువ ప్రాంతాల్లో అయస్కాంత క్షేత్రాల తీవ్ర శక్తి వల్ల మనకి అరోలా బోరియాలిస్ అని పిలువబడే కాంతి రేఖలు కనిపిస్తుంటాయంట. ఆకాశంలో నక్షత్రాలు ఓ చోటులో ఒత్తుగా సౌందరంగా కనిపిస్తాయి, మరో చోట విసిరేసినట్లు దూరంగా కనిపిస్తాయి. అలాగే ఓ రాతిలో అణువులు దగ్గరగా కూడి ఉంటాయని అనుకోవచ్చు. ఓ గాలి అణువును తీసుకొని పరీక్షిస్తే వాటి అణువులు దూరంగా తిరిగి జరిగి ఉన్నట్టు కనపడ్డాయని గ్రహించవచ్చు. గాలి అణువులు సులభంగా మన శరీరంలోనికి దూసుకెళ్లి ఊపిరితిత్తుల్లోంచి నేరుగా రక్తంలోకి వెళ్ళగలుగుతాయి. భూమిని ఆవరించి ఉన్న గాలి పొరని దాటి ఉన్న రోదసీ ప్రదేశము ఖాళీగా ఉందని మనకు అనిపించవచ్చు, కానీ నిజంగా అందులో దూరంగా విసిరివేయబడిన హైడ్రోజన్ అణువులు ఉన్నాయి. ఈ హైడ్రోజన్ అణువులు పిచ్చిగా పరిభ్రమిస్తూ ఉంటాయి, ఓ తీరు తెన్ను లేకుండా. ఒక శరీరంలో అణువుల సాంద్రత ఎక్కువ కనుక మరో జీవి ఈ శరీరంలోకి చొచ్చుకుపోవడం జరగని పని అని మనకు తెలుసు. కానీ ఓ గోడలోంచి ఓ దయ్యము సులభంగా దూరి వెళ్ళిపోతుందనే విషయం మనం వినే ఉంటాం. దానికి కారణము దయ్యం శరీరం అణువులు గోడ అణువులు కన్నా అతి తక్కువ సాంద్రంగా ఉండడమే అని సులభంగా గ్రహించవచ్చు.
గాలి ఓ హైడ్రోజన్ నుంచి ఎలా ఆ వైపుకు పోగలుగుతుందో అదే విధంగా ఎక్కువ సాంద్రత గల గోడల్లోంచి తక్కువ సాంద్రత గల దెయ్యము వైపుని ఆ వైపున ఏ తలుపులు ఆ కొట్టుకోకుండా సులభంగా వెళ్ళిపోగలదని మనము ఊహించగలడం అంత కష్టమేమీ కాదు. ఈ జగత్తు సాపేక్షంగా మన ద్రవ వాయు రూపాల్లో గోచరిస్తూ ఉంటుంది. ఈ జగత్తును పరిశీలించే జీవి సైజుని బట్టి అణువుల పొందికను బట్టి ఈ జగత్తులో దృశ్యాలు మిథ్యా సదృశాలు మనస్తత్వాలు నిజంగా ఘన పదార్థం కాదు, ద్రవ పదార్థం నిజంగా ద్రవ పదార్థం కాదు. మన కంటికి రాతి గోడల్లాగా కనిపించే వస్తువు ఓ ఏకీకరణ జీవికి జల్లెడలా కనిపిస్తే ఏమి ఆశ్చర్యం లేదు. ఓ దయ్యానికి గాని మరో లోకం నుంచి వచ్చిన మరో జ్యోతి స్వరూపానికి గాని మన ప్రపంచం నక్షత్రాల సముదాయాల లాగా గాని విరచిమ్మబడి ఈ ఇసుక రేణువులాగా గాలి కనిపించడం నిజంగా సాపేక్షత అని మరొకటి కాదు. చాప్టర్ 2 సిల్వర్ కార్డ్. మానవ శరీరం ఓ అణువుల సముదాయం, ఓ వైరస్. మనల్ని చూస్తే దానికి మన శరీరం అణువులు రూపంలోనే కనిపిస్తుంది. ఇంకో రకంగా ఆలోచిస్తే మానవుడు కొన్ని రసాయనాల మిశ్రమాలతో ఏర్పడతాడని కూడా అనిపిస్తుంది. మానవ శరీరంలో అనేక రసాయనిక పదార్థాలు ఉన్నాయి. శరీరంలో ఏర్పడిన ఎక్కువ భాగం నీటితో నిండి ఉంటుంది. నీరు కూడా అణువుల సముదాయంతో ఏర్పడింది. ఓ వైరస్ కి మీరు గనక మాటలు నేర్పితే దేహంలో ఎక్కువ నీళ్ళే కనపడుతుంటాయి అని ఆ జీవి మీకు తప్పక చెబుతుంది. అలాగే ఇంకో మాట కూడా అంటుంది. మీ శరీరంలోని గాలి అణువులని చూస్తే సముద్రం ఒడ్డులో అన్ని ఇసుకలాగే నాకు కనిపిస్తోంది అని. మనం ఎలక్ట్రికల్ షాపుకు వెళ్ళి ఆ టార్చ్ లైట్ ని కొన్నాం అనుకోండి, ఆ టార్చ్ సెల్ మధ్యలో ఓ పెన్సిల్ మందాన ఓ కార్బన్ కడ్డీ ఉంటుంది. దాని చుట్టూ కొన్ని రసాయనాల పదార్థాలు ఉంటాయి. ఈ మొత్తం పైపులో బిగించబడి ఉంటుంది. సెల్ లోపల బాగా తడిగా ఉంటుంది. పైకి మాత్రం పొడిగా కనిపించే ఈ బ్యాటరీ సెలిని డ్రై సెల్ అని మనం పిలుస్తూ ఉంటాం. ఇట్లాంటి సెల్స్ కొన్ని కలిపితే బ్యాటరీ అంటాం. ఈ బ్యాటరీలని టార్చ్ లైట్లో ఉంచి స్విచ్ నొక్కగానే ఆ సెల్స్ విద్యుత్ సృష్టించబడి ఓ లైట్ వెలుగుతోంది. స్విచ్ ఆపగానే బ్యాటరీలో ఉన్న రసాయన చర్య ఆగిపోయి విద్యుత్ ప్రవాహం ఆగిపోతుంది. రాసాయనిక చర్యకు జింకు రేకు కొద్దిగా కరుగుతూ ఉంటే విద్యుత్ పుట్టడం ప్రారంభమవుతుంది. రాసాయనిక చర్య జరగక ముందు బ్యాటరీ సెల్లులో విద్యుత్ ఉండదు. రాగి, కంచు రుణ విద్యుత్తుకు జింకు, అల్యూమినియం, మాగ్నీషియం ధన విద్యుత్తుకు ఆలంబనగా ఉంటాయి. మానవుని మెదడులో కూడా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. మన శరీరంలో అనేక లోహాల కణాలు ఉంటాయి. జింకు, కార్బన్ అణువులు ఉంటాయి. మన శరీరం అనేక కార్బన్ అణువులతోనే నిర్మితమై ఉందనే విషయాన్ని మర్చిపోకండి. శరీరంలో నీళ్లున్నాయి. ఇంకా ఉప్పు, మాగ్నీషియము, పొటాషియము ఇలాంటి రసాయనాలు కూడా ఉన్నాయి.
వీటి రసాయన చర్య వల్ల మెదడులోని కొద్ది మొత్తంలో విద్యుత్ ఆ, తయారవుతుంది. దీన్ని మనము గుర్తించవచ్చు, రికార్డ్ చేయవచ్చు. ఎంత విద్యుత్ ఆవాహనం ఉందో లెక్కించనవచ్చు. ఓ మానసిక రోగి మెదడులోని విద్యుత్ తరంగాలని ఓ గ్రాఫ్ పేపర్ మీద రికార్డ్ చేసి యంత్రాలని మీరు చూసి ఉంటారు. ఓ రోగి తల మీద, కణతల మీద చిన్న రేకు ముక్కల్ని టేపుతో అంటించి ఆ రేకు ముక్కల్ని వైర్లతో కలిపి ఎలక్ట్రో ఎన్సెఫోలోగ్రాఫ్ అనే యంత్రానికి అనుసంధానం చేస్తారు. బ్రెయిన్ వేవ్స్ మెదడు నుంచే వచ్చే విద్యుత్ తరంగాలని ఈ యంత్రం రికార్డు చేస్తుంది. తెలివిగల డాక్టర్లు ఈ గ్రాఫ్ ని పరీక్షగా చూసి ఆ రోగి జబ్బేమిటో సులభంగా తెలుసుకుంటాడు. మానవుని మెదడు విద్యుత్ తరంగాలని సృష్టించడమే కాదు, దివ్యాత్మ లేక పరమాత్మ నుంచి వచ్చే విద్యుత్ తరంగాల్ని ఓ రేడియో రిసీవర్ లాగా కూడా గ్రహించగలడు. మానవుడు పరిశీలించి నేర్చుకునే సమస్త విజ్ఞానాన్ని, అనుభవాల్ని విద్యుత్ సంకేతాలుగా మార్చి దివ్యాత్మకు అందిస్తూ ఉంటుంది. మానవుని మెదడు దివ్యాత్మకి మానవుడి మెదడుకి మధ్య వ్యాపించి ఉన్న తెగిపోని కంటికి కనిపించని ఓ వెండి తీగపోగు ద్వారా ఈ విద్యుత్ తరంగాలు రెండు ప్రక్కల తిరుగుతూ ఉంటాయి. దివ్యాత్మ తమ క్రిందికి భూమి మీదకి రాకుండా తన బదులు ఓ మానవ దేహాన్ని క్రిందికి పంపించి రిమోట్ కంట్రోల్ స్విచ్లను తన దగ్గర ఉంచుకుని ఓ ఆటలాగా నాటకాన్ని ఆనందిస్తూ ఉంటాడు. మానవ దేహం అనుభవించే అన్ని అనుభవాలు, ఆలోచించే అన్ని ఆలోచనలు, నేర్చుకునే సమస్త విద్యలు అన్ని జాగ్రత్తగా ఆధ్యాత్మికలోని జ్ఞాపకాల భండాగారంలో క్రమబద్ధంగా క్రోడీకరించబడుతూ ఉంటాయి. బాగా తెలివితేటలున్న కొంతమందికి ఉన్నట్టుండి ఓ ప్రేరణ కలుగుతోంది. ఈ ప్రేరణ దివ్యాత్మ నుంచి నేరుగా వారికి దివ్యాత్మకు మధ్యనున్న వెండి తీగ ప్రోగు ద్వారానే అందుతుంది. లియోనార్డో డావిన్సీ పేరు మీరు వినే ఉంటారు. ఆయనకి ఎప్పుడు దివ్యాత్మతో సంబంధం స్థిరంగా ఉండేది. ఆయన తను చేసే ప్రతి పనిలో కూడా మహామేధావిగా గుర్తించబడ్డాడు. గొప్ప గొప్ప చిత్రకళాకారులు లేదా గొప్ప గొప్ప సంగీత విద్వాంసులే వివిధ లియోనార్డో పేరు వినే ఉంటారు. ఆయనకి ఎప్పుడూ దివ్యాత్మ సంబంధం స్థిరంగా ఉంటుంది. ఆయన తను చేసే ప్రతి పనిలో కూడా మహామేధావిగా గుర్తించబడ్డాడు. గొప్ప గొప్ప చిత్రకారులు లేదా గొప్ప గొప్ప సంగీతకారులు విద్వాంసులే వారి దివ్యాత్మలతో కొన్ని ద్వారా దివ్యాత్మలతో కొన్ని ఇలాంటి సంబంధమే కలిగి ఉంది. దాని ద్వారానే వారు గొప్ప ప్రేరణలను స్వీకరించి తమ విద్యల్లో ప్రతిభా పాఠవాల్ని ప్రదర్శించగలిగి భావిస్తూ ఉంటారు. గొప్ప సంగీతము ప్రపంచానికి ఇలాగే అందాయి. పై నుంచి మానవుణ్ణి ప్రేరేపిస్తున్న దివ్యాత్మ గురించి. దివ్యాత్మకు మానవుడికి మధ్య ఉన్న వెండి తీగ ప్రోగు ద్వారా మానవుడు తల్లి నుంచి వీటిపోని బిడ్డలాగా ఉంటాడు. తల్లికి బిడ్డకు మధ్య తెగిపోని ప్రేగు బొడ్డు వద్ద కలిసి ఉన్నట్టే పరమాత్మకి జీవుడికి మధ్య వెండి వన్నెల తీగ ప్రోగు తెగిపోని సంబంధం లాగా కలిసి ఉంటుంది. తల్లిని బిడ్డని కలిపే ప్రేగు సృష్టిలో చాలా గొప్పది. విచిత్రంగా నిర్మించబడిన బంధం అది. కానీ వెండి తీగ
పోగుతో పోలిస్తే ఈ మాంసపు పేగు ఓ మామూలుది దారపు ఆ ముక్కలాగా అనిపించక మానదు. మన కంటి చూపుకు అందని ఆ వెండి తీగ ప్రోగు ఈ సృష్టిలోనే ఉన్న కొన్ని జంతువుల కళ్ళకి సహజంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ జంతువులకి కనిపించే కాంతి తరంగాల కంపనాల హద్దుల్లో ఈ వెండి తీగ అణువుల ప్రకంపనాలు ఉండటం వల్ల వెండి తీగ కాంతి తరంగాల ప్రకంపనాల స్థాయిని మన చెవులు కళ్ళు గ్రహించలేవు. 1 minute మేడం, కొంచెం నీళ్ళు అవుతుంది. వెండి తీగ కాంతి తరంగాల ప్రకంపనాలను చూడగలిగే కళ్ళున్న అన్ని జంతువులకు ఈ వెండి తీగ మనిషి శరీరం చుట్టూ వ్యాపించి ఉండే విద్యుత్ తరంగ కాంతి దేహము రెండు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. వెండి తీగలోని అణువులు దూరంగా ఉండి ఓ విలక్షణమైన వేగంతో కూడిన ప్రకంపనాలను కలిగి ఉంటాయి. అణువులు దూరంగా ఉన్న బలంగా నిలవగలిగిన త్రాడులాగా ఉండగలుగుతుంది. భూమి నుంచి చంద్రుడికి మధ్య దూరం ఎంతో తెలుసుకునేందుకు శాస్త్రజ్ఞులు చాలా బలమైన ఓ సన్నటి కాంతిరేఖ పుంజాన్ని చంద్రోపరితలం మీదకి పంపుతారు. సరిగ్గా ఇలాంటి కాంతిరేఖ పుంజమే దివ్యాత్మ అంటే లైట్ బీమ్. దివ్యాత్మ జీవుడితో సంబంధం పెట్టుకుని నిరంతరం సంభాషణ జరపగలుగుతున్న వెండి తీగ పోగు అంటే సిల్వర్ కార్డ్. మనం చేస్తున్న ప్రతి పని దివ్యాత్మకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి బుద్ధిమంతులు రుజువర్తనం కలిగి ఉంటారు, అంటే సరి అయిన దారిలోనే నడుస్తూ ఉంటారు. ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎదుగుతారు. శ్రమలోని ఆత్మ ప్రకంపనాలను ఉద్దేశించి వెండి తీగ ప్రోగు ద్వారా దివ్యాత్మ కూడా ఉత్తేజం పొందేలా చేస్తారు. దివ్యాత్మ తనలోని ఓ అంశాన్ని వెండి తీగ ప్రోగు ద్వారా మానవుని శరీరానికి పంపుతుంది. ఆ అంశ ద్వారానే అనేక గుణపాఠాలు నేర్చుకుంటుంది. మనం నిర్వర్తించే ప్రతి శుభకార్యానికి ఫలితంగా ఆధ్యాత్మికంగా ఒక్కొక్క సోపానాన్ని అధిరోహిస్తూ ఉంటాం. మన భావాలకు అనుగుణంగా మన శరీరంలోని అణువులు ఉద్వేగంగా కంపిస్తూ వెండి తీగ ద్వారా జీవాత్మను చేరి వెనక్కి మళ్ళీ తిరిగి వచ్చి మన శరీరంలోకి చేరుతూ ఉంటాయి. చాప్టర్ 3 ఎథరిక్ బాడీ గురించి ఇస్తున్నారు ఇక్కడ. మానవుని మెదడులో రసాయనిక చర్య ద్వారా విద్యుత్తు తయారవుతుంది. విద్యుత్ మెదడులోనే కాదు, దేహం అంతటా పుడుతూనే ఉంటుంది. రక్తంలో ఉండేది ఎక్కువ భాగం నీళ్లే. దేహంలోని నీళ్లు, లోహపు అణువులు, ఉప్పు ద్రావణాలు ఒకదానితో మరొకటి కలగలిసి రసాయనిక చర్యల ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంటాయి. కాబట్టి మన శరీరం మొత్తము విద్యుత్తుతో నింపబడి ఉంటుంది, కానీ దీని తీవ్రత ఎక్కువగా ఉండదు. ఇంట్లో మనం ఓ బల్బుని వెలిగించుకోవటానికి కావలసినంత కరెంటు గాని, వంటకి వాడే స్టవ్ కి సరిపోయేంత కరెంటు గాని మన దేహంలో ఉండదు. అలాంటి విద్యుత్తుతో మన శరీరంలోని విద్యుత్తుతో పోల్చకుండా అయస్కాంతం నుంచి పుట్టిన విద్యుత్తు లాగా దీన్ని భావించండి. మన శరీరం చుట్టూ అయస్కాంత శక్తి క్షేత్ర రేఖలు వ్యాపించి ఉంటాయి. మానవ శరీరం చుట్టూ వ్యాపించే అలాంటి అయస్కాంత శక్తిని ఎథరిక్ అని లేకపోతే ఆరా అని అంటారు. యోగి శశువులకు ఈ ఆరా స్పష్టంగా కాంతులీనతో వివిధ రంగులతో నిండి కనిపిస్తూ ఉంటుంది. మన దేవుళ్ళ చిత్రాలలో తలల వెనుక సూర్యబింబం లాగా చిత్రకారుడు చిత్రించే కాంతి వలయానికి ఈ ఆరాయే ప్రేరణ అని మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఓ అయస్కాంతం చుట్టూ ఓ అయస్కాంత క్షేత్రం ఉన్నట్టే విద్యుత్ ప్రవహిస్తూ ఉన్న ప్రతి లోహపు తీగ చుట్టూ
కూడా అలాంటి అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందని మీరు మ్యాగ్నెటిజం, ఎలక్ట్రిసిటీ పాఠాల్లో చదువుకునే ఉంటారు. విద్యుత్ ఒకవైపు ప్రవహిస్తూ ఉంటే డైరెక్ట్ కరెంట్ అని, చకచక దిశలు మారిపోతూ అటు ఇటు ప్రవహిస్తూ ఉంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ అని అంటాం. ఓ తీగలో డైరెక్ట్ కరెంటు ప్రవహిస్తే దాని చుట్టూ ఉన్న అయస్కాంత క్షేత్రం స్థిరంగా నిలబడి ఉంటుంది. అదే తీగలో ఆల్టర్నేటింగ్ కరెంటు ప్రసారణ జరిగితే సంబంధిత అయస్కాంతం కూడా స్థిరంగా కనిపించక దిశలు మారుతూ ఉంటుంది. అలాంటి అయస్కాంత క్షేత్రం విపరీతంగా కంపిస్తూ ఉంటుంది. మన శరీరంలో విద్యుత్ ప్రవాహం జరుగుతూ ఉండటం వల్ల శరీరం చుట్టూ ఓ ఆరా ఏర్పడుతుంది. ఈ ఆరాను గుర్తించడం సాధ్యం. ఓ విద్యుత్ దీపము ఓ సెకండ్కు సుమారు 60 సార్లు వెలుగుతూ ఆరిపోతూ ఉంటుంది. కానీ మన కన్ను దాని గురించి గుర్తించడం లేదు. కానీ ఒక్కోసారి విద్యుత్ ప్రకంపనాలతో ఉత్పత్తి లోపం వల్ల దీపాలు నిర్జీవంగా కొట్టుకోవడం గమనించవచ్చు. ఈ మనిషికి మరో మనిషి మరీ దగ్గరగా వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఒళ్ళు జలధరిస్తూ ఉంటుంది. బాగా ఎక్కువ మందిలో ఈ విషయం స్పష్టంగా గమనించి ఉంటారు. కానీ వెనక నుంచి వచ్చినాయి ఎవరో దగ్గరగా వచ్చి నిలబడి ఉన్నట్టు చాలా మంది స్పష్టంగా గుర్తించగలరు. కావాలంటే మీరు ఓ చిన్ని పరీక్ష చేసి చూడండి. ఒక్కటేసి ఓ స్నేహితుడి మీద ఈ ప్రయోగం చేయండి. మీ స్నేహితులని వెనకాల మంచిని మీ వేలిని అతని మెడ వెనక భాగం తాకండి. వేలితో ముట్టుకున్నా చాలా మందికి ఒకేలాగా ఉంటుంది. చుట్టుకున్నట్లుగానే ఎంచేతనంటే శరీరం చుట్టూ ఉండే ఎలక్ట్రిక్ కూడా అట్లా కాదు మేడం. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను మీ దగ్గర ఉన్నాను అనుకుందాం, మీ పక్కన నేను నుంచున్నా, మీ దగ్గర ఉన్నాను. అలా మీరు చూసే చెయ్యి అట్లా పెట్టారనుకో, పెట్టకపోయినా కూడా చేయి పెట్టిన స్పర్శ పొందుతారు. అంటే ముట్టుకున్నట్టు అలా తీక్షణ గమనించారనుకో, ముట్టుకున్నట్టు దాన్ని అబ్జర్వ్ చేయగలుగుతారు. సెన్స్ చూడండి, మన బాడీ ఎంత గొప్పది నిజంగా. ఒక చీమ పాకినా మనకు తెలిసిపోతుంది. ఇంకేదన్నా మెల్లగా వెళ్ళినా ఎట్లన్నా వెళ్ళి మనకు ఆ స్పర్శ తెలిసిపోతుంది, సెన్స్ తెలిసిపోతుంది కదా. భలే అది దాన్ని చెప్పడానికి, అది అనుభూతి మేడం, చెప్పడానికి అసలు నిజంగా భలే ఉంటుంది. ముట్టుకున్న చాలా మందికి ఒకేలాగా ఉంటుంది. ముట్టుకున్నట్టుగానే ఏం చేత వంటి శరీరం చుట్టూ ఉండే ఎతిరిక్కు కూడా స్పర్శ జ్ఞానం ఉంటుంది. శరీరం చుట్టూ ఉండే అయస్కాంత క్షేత్రాన్ని ఎతిరిక్ అని పిలుస్తాం. ఆరా శరీరానికి కాస్త దూరంగా ఉంటుంది. ఎతిరిక్ తో పోలిస్తే ఎతిరిక్ శరీరాన్ని అనుకుని వ్యాపిస్తుంది. శరీరానికి సుమారు అంగుళంలో 8వ వంతు నుంచి ఒక్కోసారి 6 అంగుళాల దూరం వరకు ఈ ఎతిరిక్ వ్యాపించి ఉండవచ్చు. సరిగ్గా శరీరం ఎలాంటి ఆకారంతో ఉంటుందో అదే వంపు సంపుల్ని కాపీ కొడుతూ ఆ ఎతిరిక్ ఉంటుంది. ఓ వెంట్రుకను కూడా ఈ విధంగా ఈ ఎతిరిక్ చుట్టుముట్టినట్లు ఉంటుంది. ఈ ఎతిరిక్ను గమనించి ఆ వ్యక్తి ఉత్సాహాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని గుర్తించవచ్చు. బాగా శారీరక శ్రమ చేసి అలసిపోయి
నీరసంగా ఉన్న వ్యక్తి ఎథరిక్ శరీరానికి మరీ దగ్గరగా అంటుకుపోయి కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ అదే వ్యక్తి బాగా విశ్రాంతి తీసుకొని ఒక కులాసాగా ఉంటే ఈ ఎథరిక్ కూడా బలాన్ని పుంజుకున్నట్లు 6 అంగుళాల దూరం వరకు వ్యాపించి ఉండడాన్ని గమనించవచ్చు. ఎథరిక్ శరీరం పక్కనే దాని ఎత్తు పల్లాల్ని చక్కగా ఓ మొటిమ మీద కూడా అనుసరిస్తూ వ్యాపించి ఉంటుంది. ఓ మనిషి ఉన్నట్టుండి తక్కువ అంపియరేజ్ ఎక్కువ వోల్టేజ్ ఉన్న విద్యుత్ ఘాతం తగిలితే ఈ ఎథరిక్ చటుక్కున నీలి రంగులో గాని పింక్ రంగులోగా వెలుగుతూ దర్శనమిస్తుంది. ఓ ప్రత్యేకమైన వాతావరణం నెలకొని ఉన్న రాత్రులలో కూడా ఈ ఎథరిక్ ను స్పష్టంగా గుర్తించవచ్చు. సముద్రం మీద పయనిస్తున్న నౌకల్లో ఇలాంటి చిత్రాన్ని గమనించవచ్చు. వాతావరణం ఓ ప్రత్యేకమైన ఓ పద్ధతిలో ఉన్నప్పుడు నౌకలో ఉన్న ప్రతి భాగం చుట్టూ ఓ లేత నీలం రంగు ఓ మంట వెలుతురు కనిపిస్తుంది. దగ్గరే ఉన్న చల్లటి ఈ నీలి రంగు మంట దేనిని దహించదు. కానీ మొట్టమొదటిసారి దీన్ని గమనించిన చాలా మందికి భయంతో ముచ్చెమటలు పట్టి పరిస్థితి ఎదురవుతుంది. నౌకలో ప్రతి భాగం నీలి రంగులో గాని పింక్ రంగులో గాని వెలుగుతూ దర్శనమిస్తుంది. ఓ ప్రత్యేకమైన వాతావరణం నెలకొని ఉన్న రాత్రులలో కూడా ఈ ఎథరిక్ ను స్పష్టంగా గుర్తించవచ్చు. సముద్రం మీద పయనిస్తున్న నౌకల్లో ఇలాంటి చిత్రాన్ని గమనించవచ్చు. వాతావరణం ఓ ప్రత్యేకమైన పద్ధతిలో ఉన్నప్పుడు నౌకలో ఉన్న ప్రతి భాగం చుట్టూ ఓ లేత నీలి రంగు మంట వెలుతురు కనిపిస్తుంది. చల్లటి ఈ నీలి రంగు మంట దేనిని దహించదు. కానీ మొట్టమొదటిసారి దీన్ని గమనించిన చాలా మందికి భయంతో ముచ్చెమటలు పట్టే పరిస్థితి ఎదురవుతుంది. నౌకల మీద కనిపించే ఈ చల్లటి నీలి రంగు మంట లాంటి దానిని సెయింట్ ఎల్మో గారి మంట అంటారు. చుట్టూ ఉండే ఎథరిక్తో వింతని పోల్చవచ్చు. కొందరు చలికాలంలో రాత్రిపూట మారుమూల గ్రామాల్లో ఉన్నప్పుడు విద్యుత్ స్తంభాల మధ్య బిగించబడి ఉన్న విద్యుత్ తీగల మీద లేత పసుపు తెలుపు వెలుగుల్ని గమనించే ఉంటారు. గాలిలో దీన్ని గమనించిన చాలా మందికి భయంతో ముచ్చెమటలు పట్టి పరిస్థితి ఎదురవుతుంది. నౌకల మీద కనిపించే ఈ చల్లటి నీలి రంగు మంట లాంటి దానిని సెయింట్ ఎల్మో గారి మంట అంటారు. శరీరం చుట్టూ ఉండే ఎథరిక్తో వింతని పోల్చవచ్చు. కొందరు చలికాలంలో రాత్రిపూట మారుమూల గ్రామాల్లో ఉన్నప్పుడు విద్యుత్ స్తంభాల మధ్య బిగింపబడి ఉన్న విద్యుత్ తీగల మీద లేత పసుపు తెలుపు వెలుగుల్ని గమనించే ఉంటారు. ఆ గాలిలో పొగ మంచు కమ్ముకొని ఉన్న చలి రాత్రులలో విద్యుత్ వాహకాల మీద ఈ చిత్రం సుస్పష్టంగా గోచరిస్తోంది. కరోనా అని పిలువబడే కాంతి వలయాలు చుట్టూ ఉన్న గాలిని అయనీకరణం చేసి గాలిలోంచి విద్యుత్ ప్రవహించేలా చేసి తద్వారా జరిగే షార్ట్ సర్క్యూట్ల వల్ల
కొన్ని జిల్లాల్లో విద్యుత్ ఆగిపోవడానికి కారణం అవుతుంది. అనేక ఊళ్ళ గాఢాంధకారంలో మునిగిపోతాయి. ఆధునిక ఎలక్ట్రికల్ ఇంజనీర్లు ఇలాంటి కరోనాలు పుట్టకుండా ఉండేందుకు బోలెడు డబ్బు ఖర్చులతో కూడుకున్న జాగ్రత్తలను తీసుకుంటూ ఉంటారు. మన శరీరానికి ఏర్పడే కరోనాను ఎతిరికని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే కొంత సాధనతో అనమాట కదా మేడం. ఏంటి మేడం? ఈ కరోనా అనేది ఎప్పటి నుంచో అదొక సాంద్రతకి సంబంధించిన ఒక ఇది ఎప్పటి నుంచో ఉందన్నమాట. అయితే అవును మేడం, మనము ఈ వర్డ్ అనేది ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత మనకి తెలిసింది, కానీ ఇంతకు ముందే ఉంది చూడండి, ఎప్పుడో రాశాడైనా. అదే సృష్టిలో ప్రతిదీ ఆల్రెడీ సృష్టిలోనే ఉన్నాయి. సృష్టిలో నుంచి బయట ఎక్కడి నుంచి ఏవి లేవు, ఏవి రావు, అట్లనే ఎక్కడికి పోవు కూడా. అది అర్థం చేసుకున్నాం. పత్రి సార్ కూడా అన్నాడు ఏమో ఒకసారి ఏదో క్లాస్లో ఏమన్నాడు, ఈ కరోనా ఎప్పుడో ఎదురు చూశానయ్యా, నేను ఎప్పుడో రావాల్సింది, ఎప్పుడో ఇది వస్తుంది అనుకోండి, కానీ అప్పుడు రావాల్సింది అప్పుడు రాలి, ఇప్పుడు వచ్చింది అన్నాడు పత్రి సార్ కూడా. కొంత సాధనతోనే శరీరం చుట్టూ ఉన్న ఎథెరిక్ ని చాలా మంది చూడగలరు. ఓర్పు ఉన్నట్లయితే మీరు కూడా మీ ఎథెరిక్ ను చూడాలంటే ఓర్పుతో సాధన చేయడం తప్పించి మరో దగ్గరి దారి లేనే లేదు. సాధన ఎలా చెయ్యాలో చూద్దాం. అలాంటి విషయాల్లో అంటే ప్రాక్టీస్ ఎలా చేయాలో ఇక్కడ ఇచ్చాడు మేడం. ప్రాక్టీస్ 1, ఇలాంటి విషయాల్లో ఉత్సాహం చూపించే ఓ మనిషిని ముందుగా వెతికి పట్టుకోవాలి. ఆయనని తన చేతిని చాచమని చెప్పాలి. వేళ్ళని పిడికిలిలాగా మడిచి పట్టుకోకుండా వేళ్ళు దూరంగా జరిపి ఉండేలా అన్ని వ్రేళ్ళు స్పష్టంగా కనపడేలాగా ఆ చెయ్యి చాపబడి ఉండాలి. ఆ చెయ్యి ఎలా చాపాలంటే ఆ వెనుక మరి తెల్ల రంగు గోడ గాని కర్టన్ గాని ఉండకూడదు. ఆ చేతి వెనక ఉండే భాగము చీకటిగా గాని మట్టి లాంటి తేలిక రంగులో కానీ ఉండాలి. ఆ చేతి వ్రేళ్ల వైపు మన దృష్టిని ప్రసరింపచేయాలి. మరి గ్రుడ్లు మిటకరించి వేళ్ల వంక చేతి వంక తేరిపారా చూడకూడదు. చూడటంలో ఈయన భలే చెప్తాడు. ఈయన భలే చెప్తాడు. ఈయన పాపం ఒక రాజకుమారుడు, రాజకుటుంబీకుడు. రాజకుటుంబీకుడు ఒక రాజకుమారుడు అయితే చిన్నప్పుడే శిక్షణ బాగా నేర్చుకోవాలి, గురుకులంలో ఉండాలి, అన్ని బాగా నేర్చుకోవాలి, అవన్నీ నేర్చుకుంటేనే నిన్ను ఇంటికి రాణిస్తాం, లేకపోతే రాని అని ఒక శిక్షలాగా ఈయన అవన్నీ నేర్చుకోవాలని డిసిప్లిన్ అని చెప్పేసి ఎత్తి గురుకులంలో వేసేస్తారు, గురువుల దగ్గర వేసేస్తారు. అక్కడ ఆ గురువుల దగ్గర ఎన్ని బాధలు పడతాడో, ఎన్ని కష్టాలు పడతాడో. ఆయన చిన్న పసిపిల్లోడు. ఇప్పుడు మన తండ్రి ఆయన కూడా 13-14 ఏండ్లు, ఈయన కూడా 7 ఏండ్ల పిల్లోడు అప్పుడు ఎత్తిపేసేస్తారు. ఈయన 7 ఏండ్లు ఇంకా తక్కువ. ఓహో, ఆ రాజు కుటుంబంలో మళ్ళీ ఆ రాజు అట్లా చేసేవాడా మేడం? అవును, వీళ్ళ తల్లిదండ్రులే మంచి శిక్షణ, విద్యా బుద్ధులు బాగా నేర్చుకోవాలి. అంటే వాళ్ళకి విద్యా బుద్ధులు నేర్చుకోవాలంటే వాళ్ళు కూడా ఆ జ్ఞానంలో ఉండాలంటే ఇలాంటికన్నా ఒప్పుకుంటారు మేడం. ఇప్పుడు ధృతరాష్ట్రం లాంటి వాడు ఉంటే ఎట్లా కదా మేడం? అట్లా పిల్లల మీద ప్రేమ ఎక్కువ ఉంటది కదా. వాళ్ళు చిన్నది ఏదో జరగకూడదు, పిల్లలకి బాధ కలగకూడదు అనే రకాలు ఉంటారు కదా. అంటే వాళ్ళకి టిబెట్ లో ఎట్లా అంటే సాధకులు అక్కడంతా సాధకులు మేడం. ఇప్పుడు మనకు మన ఇండియన్స్ కు ఎట్లా భక్తి ఇట్లా, అక్కడంతా సాధకులు అంతా లామాసు మహాయోగులు వాళ్ళు కదా. అక్కడ దానికి లెవెల్ ఉంటాయంట. ఈ లెవెల్, ఇంకా పై లెవెల్, హయ్యర్ లెవెల్ అని. ఆ మాదిరిగా ఒక మామూలు సాధారణ వాళ్ళు అలా అంటే ఒక రాజు కుటుంబంలో పుట్టిన రాజకుమారుడు అయిన వాడు నువ్వు ఎంత నేర్చుకోవాలా? అర్థమవుతుంది మేడం. నువ్వు ఎంత నేర్చుకోవాలి, అన్నిట్లో నువ్వు ప్రావీణ్యం పొందాలి, అన్నిట్లో పరిపక్వత చెందాలని చెప్పేసి ఈయన ఎత్తుకు వేసేస్తారు చిన్నప్పుడే.
వేసేసి ఓకే. ఆయన ఎంతో మొత్తుకుంటాడు, అమ్మ కావాలా నాన్న కావాలా అని ఎంతో మొత్తుకున్నా వాళ్ళు నువ్వు అది నేర్చుకుంటేనే రావాలి లేకపోతే రానివని చెప్పేసి అంటారు. ఆయన అబ్బా నేను అవి భరించలేక వద్దు నేను వెళ్ళిపోతాను అనుకుంటాడు. అనుకున్నాక గుర్తొస్తుంది, ఓ అమ్మ నాన్న ఈ మరి శిక్షిస్తారు నన్ను అనుకొని అది వాళ్ళు చెప్పింది గుర్తొచ్చి మళ్ళీ ఆగిపోతాడు. అట్లా నేర్చుకుంటాడు, ఎన్నో నేర్చుకుంటాడు ఆయన, ఎంతో జ్ఞానాన్ని నేర్చుకుంటాడు. ఒక యువరాజు చూడడంలో మేడం చెప్పండి. అదే ఇప్పుడు బుద్ధుడు ఎట్లా ఒక యువరాజుగా ఉండి ఒక రాజుకుమారుని త్యజించి వెళ్ళిపోతాడు కదా, ఈయన కూడా అట్లే. వీళ్ళు మహానుభావులంతా జ్ఞానులు యోగులంతా జ్ఞానము యోగత్వము అనేది లేకపోతే ఇంత పెద్ద స్థాయికి వెళ్ళారంటే వాళ్ళు ఊరికే పొందలా, ఎన్నో పడి అన్నిటికీ త్యజించి త్యాగాలు చేస్తేనే వాళ్ళు ఆ స్థితిలో వచ్చారు. ఊరికి అది మనం ఇంట్లో కూర్చొని ఉంటే నాకు వచ్చేంటో వచ్చేది, కానీ అట్లా ఇంట్లో ఉన్న రాదా అంటే మనకు అంత సంకల్పం అంత దృఢ నిశ్చయం ఉంటే వస్తుంది. వాళ్ళు అన్ని పడ్డారు మేడం మరి. అవును అవును. ఈయన అన్ని పడ్డాడు పాపం, భలే పడ్డాడు కష్టాలు. ఈయనైతేనేంటి, మళ్ళీ ఇంకొక ఆయన ఉన్నాడు కదా, ఆయన పేరు ఏదో పేరు మేడం, భలే పేరు అయింది, ఆయన బుక్ కూడా రాసి ఉంటాడు, ఆయన కూడా అంతే భలే కష్టాలు పడ్డారు మా వీళ్ళందరూ. బా నిజంగా తలుసుకుంటేనే ఒళ్ళు గూస్ బంప్స్ వస్తాయి మేడం, అంత సాధన చేశారు వీళ్ళు. మిలారప్ప మిలారప్ప అవును. ఆయన అయితే అబ్బాబ్బాబ్బా ఎన్ని ఇండ్లు కడితే ఆయన మార్ప అన్ని ఇండ్లు పడగొట్టి నేర్పించాడు. అంటే ఆయనకి అంటే ఎంతవరకు నేర్చుకోవాలో అంతవరకు పడగొట్టి కట్టించాడు చూడండి. అంతా చదివాను మేడం అది. అదే ఈయన కూడా మిలారప్ప అది. ఈయన కూడా అంతే అంత సాధన చేశాడు ఈయన కూడా. అంటే ఆ చూడటంలో ఓ చిన్న కిటుకు ఉందంట. సరి అయిన చోట్లో సరి అయిన పద్ధతిలో చేతి వైపు చూడాలి. అలా చూస్తే ఆ చేతిని అంటుకొని మెల్లగా రెపరెపలాడుతున్న ఊత నీలి రంగు సిగరెట్ పొగ లాంటి వెలుతురు ఒకటి మీ కంటికి గోచరిస్తుంది. ఇందాకే చెప్పుకున్నట్టు చేతికి సుమారు అంగుళంలో 8వ వంతు అని దూరం వరకు ఈ కాంతి వ్యాపించి ఉన్నట్లు కనిపించవచ్చు. చాలా మందికి చెయ్యి తప్ప మరొకటి ఏది కనిపించదు. ఎందుచేతనంటే వాళ్ళు చూపు ప్రయత్నంలో అతి పాలు ఎక్కువ కాబట్టి. వాళ్ళు తమ చూపు దేవుడు సృష్టిలో ఎంత గొప్పవాడు భగవంతుడు. చూడు దేవుడు అంటే సృష్టికర్త. అబ్బాబాబా ఎంత కుక్క పిల్లలు మేడం, కుక్క పిల్లలు చూడండి, వాళ్ళ అమ్మ 2 కాళ్ళు పడిపోయినాయి, వెనక 2 కాళ్ళు సడుగులు ఇరిగిపోతాయి అంటారు, ఇరిగిపోయినాయి, ముందర 2 కాళ్ళే బాగా పనిచేస్తాయి. ఇట్లా ఈడ్చుకుంటూ పోతుంది. ఆ తల్లి చాలా బాగా చిక్కిపోయింది, అయినా చూడండి దానికి బిడ్డలు పుట్టాయి. ఆ బిడ్డ ఎంత క్యూట్గా బుద్దుగా అందంగా ఉన్నాడు ఆ బిడ్డ. వాళ్ళమ్మ దేక్కుంటూ పోతుంటే వాళ్ళ అమ్మ చుట్టూ టింగ్ అని తోకుప్పుకుంటూ పోతుంది. ఎంత అందంగా పోతుందో చూడండి. సృష్టి అనేది ఎంత అద్భుతంగా ఉంది మేడం మనం గమనిస్తే కదా. ఇప్పుడు అందులో ఆ కుంటి కుక్క ఉంది చూడు, అందులో ఆ దైవమే ఉన్నాడు. ఆ బుజ్జి బుడతోడులో ఆ దైవమే ఉన్నాడు. నాలో అదే ఉంది కదా, వేరుగా లేదు కదా. ఇప్పుడు నేనంటే నాకంతే, అది కూడా అంతే ప్రేమ, అంతే గౌరవం ఉండాలి కదా. మనం చూడు ఎంత బాగా పోతుందో క్యూట్గా. నాకేంటంటే ఇప్పుడు వాటి పలకరిచ్చాననుకో ఇవి గొడవకు వచ్చేస్తాయి నా మీద, ఇంట్లో ఉండేవాళ్ళు. అవి ఒక రోజు ఒక సిటీకి ముద్ద పెడితే రోజు వచ్చేస్తాయి ఇవి. వీళ్ళు ఏడుంది కదా వీళ్ళ తల్లి నన్ను వాసన బట్టి మరీ గొడవ పడుతుంది నా మీద. నువ్వు వాళ్ళందరినీ పిలిచినావు, వాళ్ళందరినీ నువ్వు పిలుస్తావు ఇంటికనేసి. అబ్జర్వేషన్ మేడం మీరు కూడా. అట్టని మేడం అవి బట్టలు వాసన బట్టి నేను మొన్న గోశాలకు పోయి చూస్తే ఆడ గోవులు అన్నీ నాకుతాయి పట్టుకొని అన్నీ చేస్తాం కదా. ఆ చీర బట్టలన్నీ మూచూసి వాసన పడుతుంది. నువ్వు ఎవరితో పోయినావు చూడు, ఏంది వాసన అనేసి నన్ను నా మీద గొర్ర అంటుంది. ఏం చేయాలి చెప్పు, అట్లా ఉంటుంది నాకు దన్న అట్లా. చాలా మందికి చెయ్యి తప్ప మరొకటి కనిపించదు. ఎందుచేతనంటే వాళ్ళు వాళ్ళు చేసి చూపు ప్రయత్నంలో అతి పాలు ఎక్కువ కాబట్టి. వాళ్ళు తమ చూపు తీక్ష్ణతను ఇంకాస్త
మరి కాస్త తగ్గించడం చేస్తే వాళ్ళకి ఆ వస్తువు తప్పక కనిపిస్తుంది. కాస్త తేలిగ్గా చూడడం నేర్చుకోవాలి. ఒక ఆయన ఇంకొకడిని దూరంగా ఉన్న అడవిని చూపిస్తున్నాడు. ఆయన కాసేపు పరీక్షగా చూసి, ఎక్కడుందండి అడవి, నా కళ్ళకి అన్ని చెట్లే కనిపిస్తున్నాయి అన్నాడట. అలాంటి చూపు కాదు, మనకు కావలసినది చెట్లే అడవి అని అర్థం చేసుకోగల దృక్పథం కావాలి. కాబట్టి మీ శరీరంలోని టెన్షన్ తగ్గించుకుని రిలాక్స్ అయిపోండి. మరీ అంత ప్రయత్నం చేయకూడదు. ఓపికగా సాధన చేస్తే మీకు తప్పకుండా ఎథరిక్ కనిపించి తీరుతుంది. ప్రాక్టీస్ 2లో ఏమి ఇచ్చాడంటే, సాధన మీ మీదే చేయవచ్చు. ఓ చోట్లో సుఖంగా కూర్చోండి. ఎదురుగా ఉన్న వస్తువు, టేబుల్ కానీ గోడ కానీ మీ నుంచి కనీసం 6 అడుగులు దూరంలో ఉండేట్లు కూర్చోవాలి. స్థిరంగా, గాఢంగా, నెమ్మదిగా శ్వాస పీల్చి మీ ముందుకు మీ 2 చేతుల్ని చాపి బొటన వ్రేళ్లు పై వైపు ఉండేలాగా 2 చేతి వ్రేళ్ల చివర్లను ఒకదానితో మరొకటి తేలికగా తగులుతూ ఉన్నట్లు ఉంచుకోండి. ఇప్పుడు మీ వ్రేళ్లను కొద్దిగా దూరంగా జరపాలి. ఆ అంగుళంలో 8వ వంతు దూరంగా కానీ, పావు అంగుళం దూరంలో కానీ మీ వ్రేళ్లు జరిగిన పరిస్థితిలో మీ వ్రేళ్ల మధ్య ఏదో పింత కనిపిస్తుంది. లేత ఊదా రంగు పొరలాగా దాదాపు మెరుస్తున్న ఓ పదార్థం మీ వ్రేళ్ల చుట్టూ ఆవరించబడి ఉండటాన్ని గమనించవచ్చు. ఈ వింత పదార్థాన్ని ఎథరిక్ అంటారు. మీ వ్రేళ్లను నెమ్మదిగా దూరంగా తీసుకెళ్తే ఈ ఎథరిక్ విన్యాసాలు స్పష్టంగా చూడవచ్చు. మీ వేళ్లు దూరం కాగానే ఒక్కొక్కసారి ఈ ఎథరిక్ మాయం కావచ్చు. అలా జరిగితే 2 చేతి వేళ్లను మళ్ళీ దగ్గరగా కలిపి మళ్ళీ ఈ సాధనని కొనసాగించండి. మీకు ఎథరిక్ కనిపించి తీరుతుంది. మీకు కావలసిందల్లా విశ్వాసం, ప్రాక్టీస్ మాత్రమే. మరోసారి మీ చేతి వ్రేళ్ల వంక చూసుకోండి. పరీక్షగా చూస్తే ఒక వ్రేలు నుంచి మరో వేలు వైపుకి ఆ పొగమంచు లాంటి ఎథరిక్ ప్రవహిస్తూ మీకు గోచరమవుతుంది. మీ ప్రాక్టీస్ పెరిగే కొద్దీ ఈ ప్రవాహం కుడి చేయి నుంచి ఎడమ చేయి వైపు కానీ, ఎడమ చేయి నుంచి ఎడమ చేతి వ్రేళ్ల నుంచి కుడి చేతి వ్రేళ్ల మీదుగా కానీ ప్రవహిస్తూ కనిపిస్తుంది. ఆ ప్రవాహాలు స్త్రీ పురుషులు భిన్నంగా ఉండవచ్చు. అందుకేనేమో ఆడోళ్ళంత బిరిబిరి ఇదైపోతారు. కొంచెం స్త్రీ పురుషుల్లో భిన్నంగా ఉండొచ్చు. ఈ ప్రవాహాల పైన మీ ఆరోగ్య పరిస్థితిని కానీ, మీ మానసిక పరిస్థితికి గాని అనుకూలంగా ఉంటూ కనిపిస్తాయి. మీ ఆలోచనల వరకు కూడా ఈ ఎథరిక్ పవనాల వర్తనంపై తమ ప్రభావాన్ని చూపించవచ్చు. మేడం, ఇక్కడ కాపుకుందామా మేడం? స్వప్న మేడం, స్వప్న మేడం, స్వప్న మేడం, మేడం ఇక్కడికి ముగించుకుందామా? మేడం, రేపు చదువుతామా? సరే ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇంటికాడ పెడితే గొడవకు వస్తారు, రోడ్లకి ఎత్తిన పెట్టేసి. అదే ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.